దేని నాగన్ స్తోత్రం అండి. నాకు ఈ సమయం ఇచ్చిన డాడీకి అండ్ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు వరకు సిలువ మీద పలికిన 4 మాటలు మనము ధ్యానించుకున్నాము. ఇప్పుడు మనము సిలువలో యేసు ప్రభు పలికిన 5వ మాట మీద మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 వచనం ఎవరైనా చదవండి. యోహాను సువార్త 19:28. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానెను. ఇక్కడ ఏమని ఉందండి? అప్పటికి అంతా సమాప్తమైనదని ఎరిగి నేను దప్పిక కొనుచున్నాను. 5వ మాటగా దేవుడు సిలువ మీద పలికిన మాట నేను దప్పిక కొనుచున్నాను. మనం ఇక్కడ చూసుకుంటే దేవుడు లోకానికి ఎలా వచ్చాడండి? ఒక మానవ రీతిగా, ఒక శరీరధారుడే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనం ఆలోచిస్తే అవును, దేవుడు శరీరధారి వచ్చి ఉన్నాడు కదా, నిజంగానే సిలువ వేలాడబడినప్పుడు ఆయనకి ఎంతోగానో రక్తం పోయి ఉంటుంది. ఇప్పుడు నిన్నటి రాత్రి నుంచి గెత్సెమనే తోట నుంచి గోల్కొండ ఆ సిలువ వేయబడినంత వరకు నాకు తెలిసి దేవుడు అక్కడ ఏమీ తీసుకోలేదు. అండ్ అక్కడ అంట మిట్ట మధ్యాహ్నం అంటండి. మనం ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లు, ఈ ఏసీలు, కొంచెమన్నా ఈ కూలర్లు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండగలుగుతున్నామేమో, కానీ మనం బయట ఒక్క 5 నిమిషాలు అలా కూర్చోమంటే ఎండలో మనం కూర్చుంటామా? మనమైతే కూర్చోలేం కదా. అలాగే ఆ ఎండలో దేవుడు అంటే సిలువ మోసాడంట అండి. సిలువ మోసినప్పుడు మనం మానవ రీతిగా, మనం లోకానుసారంగా మనము ఆలోచిస్తే కానీ నిజంగానే దేవుడికి అక్కడ దాహం వేసి ఉంటదేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దేవునికి ఎన్ని కొరడ దెబ్బలు పడ్డాయండి? 39 కొరడ దెబ్బలు పడ్డాయి. అక్కడ ఆ కొరడ దెబ్బలు అంట అవి మామూలువి కాదండి. ఆ కొరడ కంట ఒక హుక్ లాగా ఉంటుందంట. అది మన శరీరం మీద వేస్తే ఆ శరీరం అంట చీల్చుకుంటుందంట. సో నాకు తెలిసి ఆయనకి ముళ్ళ కిరీటం కూడా ధరించారు. ఆయన చేతులకి కాళ్ళకి సిలువ వేశారు. మనం అదంతా ఆలోచిస్తే ఆయన ప్రతి ఒక్క అవయవం నుంచి బ్లడ్, రక్తము కారుతా ఉన్నది. ఆలోచిస్తే బ్లడ్ లేదు కాబట్టి వాటర్ అక్కడ ఎండకి ఆ సిలువ మీద ఉన్నారు కాబట్టి దేవుడు దాహమని అని అడిగాడు అని మనం ఆలోచించవచ్చు. అది చూసుకుంటే అసలు దేవుని యొక్క దాహము ఏంటిది అని మనం దాని గురించి తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడ యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో దేవుడు అంటారు, అటు తర్వాత అప్పటికి సమాప్తమైనది అని ఎరిగి లేఖనములు నెరవేరునట్లు. మనం చూసుకుంటే దేవుడు నిజంగానే అక్కడ వాటర్ తాగి, అక్కడ నీళ్లు తాగి ఆయన దాహం తీర్చుకొని ఇంకా కొద్దిసేపు ఏమన్నా సిలువలో ఉందాం అనుకున్నారా? ఇంకా కొద్దిసేపు ఆయన చనిపోకుండా వెయిట్ చేయగలుగుతాడు అని అక్కడ ఉందా? కాదండి. ఆయన దాహం ఎందుకంట అక్కడ ఫస్ట్ది ఏంటిదంటే మనం నేర్చుకోవాలి, లేఖనాలు నెరవేరట కొరకు. లేఖనము అక్కడ నెరవేరాలి. అసలు ఈ లేఖనాలు ఎక్కడ నెరవేరాలి? అసలు బైబిల్లో ముందుగా ఈ దీని గురించి, దాహం గురించి ఎక్కడ ఉంది అని చూసుకుంటే ముందుగానే దావీదు రాసిన కీర్తన, ఎవరన్నా తీయండి. దావీదు రాసిన కీర్తన 23 15వ అధ్యాయం ఒకటి చదవండి. 22:15. నా బలము ఎండిపోయి చెలిపెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అక్కడ ఏం రాస్తుందండి? నా బలము ఎండిపోయి చెల్ల పెంకులు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అంటే లేఖనం ప్రకారము ముందుగానే దావీదు ఆయన కీర్తనలో దీని గురించి రాసి ఉన్నాడు. ఇంకో కీర్తన కూడా దావీదు అని రాసి ఉంటారు. కీర్తనలు 69:21 అధ్యాయం. కీర్తనలు 69:21. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకులు తాగనిచ్చిరి. వారి భోజనం వారికి నూతన. చాలండి. అక్కడ ఏం చేశారండి? ఆయనకి దాహం వేసినప్పుడు ఆయనకి చిరకనిచ్చాడు. అంటే ముందుగానే దావీదు ఆయన కీర్తనలో, ఇప్పుడు మనము 69వ కీర్తన 23వ కీర్తన చూసుకుంటే ఇదంతా మనకి ఈ సువార్తలో ఏదైతే ఉందో దావీదు ఆల్రెడీ ఆయన కీర్తనల్లో రాసి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయన దప్పిక కొనుచున్నాడు అని అనేది ఆయన లేఖనాలు నెరవేరుట కొరకు. ఫస్ట్ మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే
అక్కడ అది జరగాలి, ఆ లేఖనాల్లో ఉంది కాబట్టి అక్కడ జరగాలి. లేఖనం నెరవేర్చ కొరకు దేవుడు అక్కడ నేను తప్పిక కొనుచున్నాను అని అన్నాడు. మనము బైబిల్లో చూసుకుంటే ఈయన ఇది ఒక్కసారే కాదండి మనకు చెప్పింది దప్పిక కొని ఉన్నాను అని. ముందుగా ఇంకోసారి కూడా దేవుడు దప్పిక కొని ఉన్నానని ఒక స్త్రీతో దేవుడు చెప్పి ఉన్నాడు. అది మనం ఎక్కడ ఉందంటే అదే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడ రాగా యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాను. ఏమని ఉందండి అక్కడ? సమరయ స్త్రీ అంట నీళ్లు చేదుక కొరకు తను అక్కడ వచ్చి ఉన్నది. అక్కడికి యేసు వెళ్ళి తనతో నాకు దాహం వేస్తుంది అని దేవుడు తనతో మాట్లాడతాడు. అసలు అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈ అధ్యాయం మొత్తము దేవునికి ఆ సమరయ స్త్రీకి ఒక మంచి కన్వర్సేషన్ అవుతుంది. దేవుడు ఆ సమరయ స్త్రీతో దేవుడు తను మాట్లాడతాడు. ఆ మాటల్లో దేవుడు తను ఏమడుగుతాడు? నాకు దాహం వేస్తుంది అని దేవుడు అడుగుతాడు. కానీ మనం అదంతా చదువుకుంటే, మీకు సమయం ఉంటే కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అసలు అద్భుతమైన కన్వర్సేషన్ ఒక స్త్రీకి, సమరయ స్త్రీకి ఇంకా దేవునికి అక్కడ జరుగుతుంది. ఆ కన్వర్సేషన్ లో ఏముంటదంటే, అక్కడ నేను ఇదంతా చదివాను, నాకైతే ఎక్కడ కనిపించలేదు తను బావిలో నుంచి నీళ్లు ఛేదించి తనకు దేవునికి ఇచ్చిందని అయితే నేను అక్కడ చూడలేదు. అండ్ అక్కడ రాయబడి కూడా లేదు ఆమె ఇచ్చినప్పుడు దేవుడు నీళ్లు తీసుకున్నాడు, నీళ్లు తాగాడని కూడా అక్కడ రాయబడలేదు. కానీ ఏంటిదంటే ఇక్కడ కన్వర్జేషన్ లో చూసుకుంటే ఆ సమరయ స్త్రీ అంట ఒక పాపాత్మురాలనే స్త్రీ అంట. తను అక్కడ నీళ్లు చేదుకోవడం కోసం తను అక్కడికి వచ్చినది. అయితే దేవుడు ఆ కన్వర్జేషన్ లో అదే 4వ సువార్త 13వ అధ్యాయంలో ఆ కన్వర్జేషన్ తన స్త్రీతో అవుతున్నప్పుడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివానికి మరలా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు మరలా దాహము నుండడు. యోహాను సువార్త 4:13లో ఉంటుంది. ఏంటన్నా అని, దేవుడు ఈ దాహం ఎవరి కోసమో కాదండి, ఇది నా కోసము, ఇది మీ కోసము కలిగిన దాహము. ఆయన చెప్తాడు, ఇక్కడ లోకానుసారం ఉన్న ఈ దాహం, మనం రోజు తాగుతున్న నీళ్లు, అది మనకి ఎప్పుడు దాహం తీర్చదు. అది నార్మల్ గా ఇప్పుడు మనకు దాహం ఉందంటే ఇప్పుడు తాగి మనం తీర్చుకుంటాం. కానీ మనకి లైఫ్ లాంగ్ నిత్య జీవమైన దాహము మనకి కావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడు మనకి ఇస్తే ఆ నిత్య జీవమైన దాహం మనకి వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆ దాహము ఎవరి కోసం కాదండి, నశించిపోతున్న మనందరి కోసము. ఆయన ఏం అడగలేదండి మనని. నేను మొన్న కూడా నాకు వాక్యం ఇచ్చినప్పుడు 4వ రోజున నేను చెప్పాను, ఏం అడగలేదు. దేవుడు ఏం అడిగాడు? మన హృదయాన్ని మాత్రమే దేవుడు మన అడిగాడు. ఆయన ఏంటి మన డబ్బులు ఏమన్నా అడిగాడా? మన ఆస్తులు ఏమన్నా అడిగాడా? మన బంగారం ఏమన్నా అడిగాడా? ఏం అడగలేదు. జస్ట్ మన హృదయాన్ని, ఏ మలినం లేని మన హృదయాన్ని దేవుడు అడిగాడు అనమాట. ఆ హృదయాన్ని ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇప్పుడు రక్షింపబడలేదు అని అంటారు ఏంటి మీనా? నేను రక్షింపబడ్డాను కదా, నేను బాప్తీసం తీసుకున్నాను అని మీరు అనొచ్చు. కానీ రక్షణ అంటే అది కాదండి. మన హృదయాన్ని కూడా మనము ఏ మలినం లేకుండా దాన్ని కూడా రక్షించుకొని మన దేవునికి మన హృదయాన్ని అనేది, ఏ మలినం లేని హృదయాన్ని అనేది దేవునికి మనము ఇవ్వాలి. దేవుడు అంట పరలోకంలో నిత్య జీవము ఎవరికండి? అది నీ కోసము, నా కోసం. దేవునికి నమ్ముకున్న బిడ్డల కోసం, ఆ రక్షణ పొందుకున్న బిడ్డల కోసం దేవుడు మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇస్తాడనమాట. అక్కడ ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చదవండి. యోహాను రాసిన 4వ సువార్త. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు బడిన మెస్సయ్య వచ్చెనని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేను ఆయననని ఆమెతో చెప్పాను. ఆ కన్వర్జేషన్ లో అంతా అవుతున్నప్పుడు అంట, ఇదంతా చెప్పావు, ఆ మెస్సయ్య ఎవరో అయితే ఉన్నారో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా చెప్పండి అని ఆ స్త్రీ చెప్తారు. అయితే దేవుడు ఏం చెప్తాడు అక్కడ? ఆ యేసయ్య ఎవరో కాదమ్మా, ఆ యేసయ్యను నేనే అన్నప్పుడు ఆ స్త్రీ నమ్ముతుంది. ఆ స్త్రీ నమ్మి ఏం చేస్తుందంట, అక్కడ కుండని, తను తీసుకొని వచ్చిన కుండను అంట పగలగొట్టి త్వరగా తను ఏం చేస్తుంది, ఊరిలోకి వెళ్ళి నాతోని ఒక మెస్సయ్య మాట్లాడాడు, ఒక యేసయ్య మాట్లాడాడు అని ఏదైతే కన్వర్జేషన్, ఏదైతే స్త్రీతో దేవునితో జరిగిందో ఆ కన్వర్జేషన్ అంతా ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పిందట. అక్కడ ఏం చేసింది, తనే రక్షింపబడలేదు, ఊర్లో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పి ఆ ఊర్లో వాళ్ళందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చిందంట. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి, అదంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకొని,
ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసి ఉన్న నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి చుండిరి. ఏం చేసిందండి? తనొక్కతే రక్షింపబడలేదు. నేనొక్కదాన్ని రక్షింపబడ్డానుగా, ఇంకేముంది, నేనొక్కదాన్ని పరలోకానికి వెళ్తే చాలు, నా హృదయం మంచిగా ఉండి నేను పరలోకానికి వెళ్తే చాలు అని తను అనుకోలేదు. తను ఏమనుకుందంటే, ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్పిందంట. మళ్ళీ ఒకటిలో ఇద్దరికో చెప్పలేదు, ఊర్లో వాళ్ళందరికీ చెప్పి ఆ ఊర్లో వాళ్ళని యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మనం రక్షించాడు. మనం రక్షణ పొందుకున్నాం అనుకొని, మన హృదయము మంచిగా ఉంది, మనం ఏ మలినం లేని హృదయం మనకు ఉంది అనుకొని, మనం కూడా రక్షణ ఇంకో కొత్త వారిని మనము దేవునికి గురించి చెప్పి వాళ్ళని కూడా మనము ఒక సంఘానికి తీసుకొని రావాలి అని ఉద్దేశించింది ఈ వాక్యము. ఇక్కడ అసలు ఈ వాక్యం ద్వారా నేను లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడండి. ఏం వాగ్దానం చేశాడంటే, దప్పిక కొను వారులారా మీరందరూ నా ఎద్దుకు రండి, నేను మీకు జీవజలములు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. అది ఎప్పుడు నెరవేరబడుతుంది అంటే, మనము మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మనం రక్షింపబడి ఉన్నప్పుడు మనకి దేవుడు జీవజలాన్ని ఇస్తాడంట. ఇక్కడున్న వాటర్ కాదండి ఇచ్చేది, మనకి పరలోకంలో ఉన్నప్పుడు అక్కడ జీవజలము దేవుడు మనకి ఇస్తాడని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంకా అదే యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయము 29వ వచనం ఎవరైనా చదవండి. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి నేను గనుక వారు ఒక మంది చిరకతో నింపి ఇసుకు కొడకకు తగిలించి ఆయన నోటికి అందించిది. యేసు ఆ చిరక ఉంచుకొని చాలు. ఇక్కడ ఏం రాస్తుందండి? ఆయన దాహం అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు మనలాగే అనుకొని ఉంటారు, ఈయన నిజంగానే దాహం అని అంటున్నాడు కదా అని చెప్పి ఏమి ఇచ్చారంట? చేదు దాహాన్ని ఆయనకి ఇచ్చారంట. అలా మన జీవితము మనం కూడా చేదుని మనం దేవునికి ఇస్తున్నామేమో. అలా చూసుకోకుండా మనం కూడా దేవుణ్ణి రక్షణ పొందుకొని మనం కూడా ఇతరులను రక్షించినట్లు మనం ఆ రక్షణ పొందుకొని ఆ ఆనందం, దేవుడు మనకు పరలోకాలను ఇచ్చిన ఆ నిత్య జీవాన్ని మనం కూడా పొందుకోవాలి. ఒక అద్భుతమైన పాట ఉన్నది. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. ఏమని అడిగిందంటండి దేవుడు? దాహమని అడిగినప్పుడు మనం ఏమి ఇచ్చాము? చేదు దాహాన్ని తెచ్చాము. మన చేదైన హృదయాన్ని దేవునికి ఇచ్చామేమో. అది మనం గమనించి మనం కూడా రక్షణ పొంది మన హృదయాన్ని రక్షణ పొంది మన హృదయంలో ఏ మలినం లేకుండా దేవుని కూడా మనము నిత్య జీవం పొందినట్లు మనం అందరూ ఉండాలని నేను ఈ వాక్యం ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన ఆ పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు.